కన్న వాళ్ళెవరో తెలియదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, అసలు తనెవరో తనకే తెలియదు. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలు కాదు, ఎవరో ఒకరిని చూసి నేనే సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఒక అమ్మాయిని చూసుకుంటే పోలా? ఎలాగో నన్ను సపోర్ట్ చేయడానికి మధు ఉంది కదా, చూడాలి. నాలాంటి వాడిని దక్కించుకోబోయి ఆ అదృష్టవంతరాలు ఎవరో నేను చూస్తాను. ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చేసింది. నన్ను దక్కించుకోబోయే అదృష్టవంతరాలు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హాయ్ అంకుల్. అంకులా? అవును అంకుల్, చెప్పండి అంకుల్. పోతే పోనీలే లైఫ్ ఇద్దామనుకుంటే అంకుల్ అని నాకు షాక్ ఇచ్చింది. ఆ ముసలిదేమో కాలేజ్కి వెళ్ళి కూతుళ్ళున్నారా అని అడిగింది. ఈ అమ్మాయి ఏమో అంకుల్ అంది. నిజంగా నేను అంత ముదురుగా కనిపిస్తున్నానా? వీళ్ళు అనుకున్నంత వరస్ట్గా ఏం లేదే మొహంలో. పాల బుగ్గలు పోతున్నాయి. అంత ముద్ర మొహం ఎక్కడుంది? నీది మామూలు అందం కాదురా. నిన్ను దక్కించుకోవాలంటే ఎక్కడో మచ్చుండాలి. మేడం గారు వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్తే రుథర్. మీ సార్కి వీడియోలు పంపించింది నువ్వే కదా? అవును మేడం. నీలో మంచి టాలెంట్ ఉంది. ఓన్లీ ఏం ప్రయోజనం మేడం? ఓడి పిల్లనట్లేదు. ఏంటి? ఏం లేదు మేడం, ఒక్క నిమిషం. అమ్మా మధు, రామచంద్ర గారు, రామచంద్ర గారు, రామచంద్ర గారు. ఏంటయ్యా? మా మేడం గారు వచ్చారు. నమస్కారం చెల్లమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. కాస్త ముందొచ్చుంటే బాగుండేది. అందరం కలిసి భోంచేసి ఉండేవాళ్ళం. ఇంతకీ వాడు రాలేదమ్మా? లేదన్నయ్య, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు. వాడికి ఎప్పుడూ మీటింగ్లేనమ్మా. పోన్లే, మీరైనా వచ్చారు. అసలు మీరు వస్తారని మేమెవరూ అనుకోలేదమ్మా. మీరు అనుకుంటేనే మేం రావాలా అన్నయ్య? మాకు మేంగా వస్తే ఇంట్లోకి కూడా రానివరా? క్షమించండమ్మా, మీరొచ్చారన్న ఆనందంలో నాకు మాటలు రావటం లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. సరే సరే, లోపలికి రండమ్మా, భోంచేతిరిగానే. అన్నయ్య, మేం భోంచేసే వచ్చాం, ఇప్పుడేమొద్దు. కావాలంటే తర్వాత చూద్దాం. సరే, ముందు మీరు లోపలికి రండి వదినా. రండి రండి రండి. రండమ్మా. మీరేంటమ్మా ఇక్కడ? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను నందు. ఇక్కడ నువ్వెంత హ్యాపీగా ఉన్నావో రూథర్ పంపించిన వీడియోల ఆధారంగా తెలిసింది. అంత సంతోషంగా ఉన్న నా కొడుకు కోడల్ని వీడియోలో చూడడం ఎందుకు? అందుకే డైరెక్ట్గా చూద్దామని వచ్చేసాం. మీ పలకరింపులు అయిపోతే గేమ్ స్టార్ట్ చేద్దాం నాన్న. గేమా? పెళ్ళప్పుడు జరగాల్సిన తంతులు అప్పుడు జరగలేదు కదమ్మా, అందుకే ఇప్పుడు జరిపిస్తున్నాం. ఈ ఉంగరాన్ని ఇందులో 3 సార్లు వేస్తాను. 2 సార్లు తీసిన వాళ్ళు గెలిచినట్టు. ఇప్పటికైనా మీ సపోర్ట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ ప్లేసులు మారచ్చు. అయితే నేను అటువైపు. ఏంట్రా
నా దగ్గర పనిచేస్తూ నాకు సపోర్ట్గా ఉండకుండా అటు వెళ్తున్నావు? సార్ మీ దగ్గర పని ప్రొఫెషనల్ సార్, ఇది నా పర్సనల్. అడగడానికి ఆపడానికి మీకు ఏ అధికారం లేదు. గెలుపు ఎటువైపు ఉంటుందో నేను అటువైపే ఉంటాను. గెలుపు మా వాడి సొంతం. ఇప్పటి వరకు వీడికి ఓటమంటేనే తెలీదు. మధ్యాహ్నం భోజనం అప్పుడు చూసానులేమా ఆయన గెలుపు గురించి. ఇప్పుడు చూడు, నా మనవడే ఆ ఉంగరాన్ని బయటికి తీస్తాడు, ఆ ఉంగరాన్ని నా వేలికి తొడుగుతాడు. మీరు చెప్పండి నాన్న, ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళమ్మా. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారని నేను చెప్పలేను. ఎవరు గెలిచినా నాకు సంతోషమే. అయినా ఇది సరదా కోసం ఏర్పాటు చేసిన ఆట. దీన్ని పోటీగా చూడకూడదు దివ్య. కానివ్వు. సరే నాన్న, ఉంగరం వేస్తాను. 3, 2, 1. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే తీయాలరా. నందు తీ. మదమ్మా నువ్వే తీయాలి. నాకు తెలుసు నీ శక్తి ఏంటో. నువ్వే తీస్తావు, తీయాలి. ఉంగరం కోసం బిందు లోపల పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. బిందులోకి దూకైనా వీడియో తీయాలనిపిస్తుంది, కానీ మనదేమో ఫోన్ అయిపోయా. మంచి యుద్ధాన్ని పెద్ద బాస్కు చూపించలేకపోతున్నానే. దొరికింది. నేను తీశాను. చీటింగ్. ఏది చీటింగు? మీరు తీస్తే తీసినట్టు అందరికి చూపించుండాలి నేనే తీశాను అని. ఇలా చూపించాలి. మీరు జార విరుచుకొని నేనే తీశాను అంటే అదెలా కుదురుతుంది? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సార్ తీసిన ఉంగరాన్ని బయట చూపిస్తేనే కదా సార్ గెలిచినట్టు అవుతుంది. అలా మీరు చూపించలేదు కాబట్టి మీరు ఓడిపోయారు. అలా ఎలా అవుతుందిరా బడుతాయి? అందరూ చూస్తున్నారు కదా, మీరే చెప్పండి నా మనవడే తీశాడని. సరే సరే సరే, ఇందులో ఎవరు గెలిచారో చెప్పడానికి కుదరదు. తయ్యిందనుకోండి, ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఆ 2 ఉంగరాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఉంగరాన్ని వేస్తున్నాను. 3, 2 వేసేసాను. గిల్లుతున్నావేంటి? నేనెక్కడ గిల్లాను? సార్ ఒకే దాని కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి సార్, అది కామన్. అక్క, ఇదే చివరిసారి. ఇప్పుడు కూడా నువ్వు గెలిస్తేనే గెలిచినట్టు, బావ గెలిస్తే టై అయినట్టు. ఉంగరాన్ని వేస్తున్నాను, వేస్తున్నాను, వేసేసాను. నందు, ఈసారి నువ్వే గెలవాలరా. తీరా.